ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే అక్కడ ఏంటంటే రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. అయితే ఏమంటావు? గన్ పట్టుకొని టపా టపా అని గన్ను పట్టుకొని టపా టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? మరి ఎవరిదయ్యా శవ రాజకీయాలని అడుగుతా ఉన్నా. ఇలా చెప్తే థియేటర్లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. తాతగారిని మా తాతగారిని దారుణంగా నరికి చంపిన వాళ్ళంతా ఈరోజు ప్రశాంతంగా ఇప్పటికీ ఉన్నారు. ఫైనల్ గా మీరు జగన్ నైజం ఎలాంటిది, జగన్ మనస్తత్వం ఎలాంటిది అని నిదర్శనం అది. అమ్మ దొంగ అమ్మే కాదు నాన్న కూడా దొంగే. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకనంటే మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది, హత్యలు చేయమని కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, గొడ్డళ్ళు గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? గొడ్డలి పార్టీ. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు. అవునా? అబ్బా. లోపలేం లేదు, డొల్లా సింహం అక్కడుందిరా. అసలు ఇంకొక విస్తుకొలిపే విషయం ఇంకొకటి కూడా. ఈ మధ్య కాలంలోనే మొన్న ఈనాడులో ఫ్రంట్ పేజీలో చూసిన జోగి రమేష్ ఫోటో. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు 89 మంది సాక్షులు అంట విచారించింది, సంథింగ్ లైక్ దట్. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఓహో, ముఖ్యంగా మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడైనా ఉండాల. జోగి రమేష్ ను బీసీ నాయకుడని కూడా చూడకుండా జైల్లో పెట్టినారు. ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది తెలుసా? వ్యవసాయం చేస్తున్నాడు, పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. అదే సైజు కూడా చూస్తే ఆశ్చర్యపోతారు, చిన్నది. వాస్తవం అధ్యక్ష ఇది. రైతన్నలు వచ్చి విషయాలని చెప్తా ఉంటే వాళ్ళను పోలీసులు ఏకంగా తాడుతో కట్టేస్తాన్నారు. అసలు సోషల్ మీడియాలో చూస్తే జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ప్రజలు తమ అభిప్రాయాలను కూడా స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? సోషల్ మీడియా పోస్టులపై చంద్రబాబు నాయుడు గారే తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. విచ్చల విడిగా కాలేజీల్లో గంజాయి అమ్ముతా ఉన్నారు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు ప్రతి 5 లిక్కర్ బాటిళ్లలో ఒకటి నకిలీ కల్తీ బాటిల్. నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఈరోజు ఆడవాళ్ళకు రాష్ట్రంలో భద్రత లేదు. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్లతో పోటీ పడే పరిస్థితి మా హయాంలో మేము తీసుకొస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు మళ్ళీ హెసిటేట్ చేస్తా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో. తుల్లిగా వెనకమాల ఉన్నాడు, స్కోప్ పెట్టు. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. 10th క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం. ఏం జరిగింది, ఏం జరుగుతోంది నాకిప్పుడే తెలియాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 595కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు. 8వ తరగతి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళలో 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి చెప్పుకో నా పేరు వరుణ్ కుమార్, నేను ఆడుతున్నా 9th క్లాస్. ట్యాబులు కానివ్వండి ఇచ్చాడు ట్యాబు. ఎచ్చని చెప్తే వాళ్ళు తాత చెప్తాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ఒక మంచి మేనమామల ఆ పిల్లల్ని మేము చదివిస్తే ఏంటో మామ యాదవ జీవితం.
Like, share and subscribe to